గురువు ఆచార్యుడు అని రెండు పేర్లతో పిలుస్తారు. గురువు అంటే ఆయన నీకు ఆచరణకి అందాలని నియమం లేదు. గురువుగారు అంటారు, గౌరవానికి గురువుగారు అంటారు. కానీ గురువు యొక్క ఆచరణ నీకు అందేది కాకపోవచ్చు. భగవాన్ రమణుల ఆచరణ మనం ఎట్లా అనుకరిస్తామండి? ఆయన ఇలా వెళ్ళిపోతూ మామిడి చెట్టుకి కాయలు ఉన్నాయని పిల్లలు రాళ్ళు వేస్తే ఆయన ఒంటిని రాళ్లతో కొట్టినట్టు బాధపడిపోయారు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఒక కోతి ఏడిస్తే ఆయన ఏడ్చారు. నేను ఏడుస్తానా? ఓ పాము కనపడితే మీరు అని సంబోధించారు. ఆయన ఎవరిని నువ్వు అన్నట్లు కనపడదు. నేను అలా అనగలనా? అది నేను అంటించుకుంటే వస్తుందా నాకు? కాబట్టి ప్రారంభంలో ఆయనకి ఎవ్వరూ గురువు లేరు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికి గురువు లేరు. చంద్రశేఖర భారతీ స్వామి వారికి గురువుగారు నిజానికి శరీరం వదిలిపెట్టేశారు ఆయన సన్యాసం తీసుకునేటప్పటికే. అరబిందో కారాగారంలో ఉన్నారు అసలు. కానీ నలుగురిది 4 రకాలైన మార్గం. ఇందులో ఆచార్య పురుషులైన వారు కొంతమంది. ఆచార్యులు అంటే వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ నియమాన్ని యథాతథంగా పాటిస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారు. నువ్వు కూడా అలా ధర్మాన్ని గృహస్థాశ్రమంలో పాటించు, అది సందేశం. గురువు రమణ మహర్షి, ఆయనకి ఆచారకాండ అన్వయం అవుతుందని అనకూడదు, ఇద్దరిది సమాన స్థాయి. కానీ ఆయన ఆచారాన్ని కూడా దాటిపోయారు. ఇంకా ఎప్పుడు నిరంతర బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. అదొక పెద్ద తేజపుంజం, భూమి మీదకి దిగొచ్చిన సూర్యబింబం. అది అదృష్టం, కళ్ళతో చూశాం అంతే. ఆయన గురించి విన్నాం. ఆయనకి ప్రారంభంలో ఒక గురువుగారు లేరు. ఆయన ఏదో వేదం చదువుకున్నారు, ఉపనిషత్తులు చదువుకున్నారు, అయిపోయింది ఆ భావన. ఆ తర్వాత ఆడుకున్నారు, అందరిలాగే చదువుకున్నారు. కానీ చేసిన సాధన పండాలి. మొగ్గ పువ్వు ఎప్పుడైంది? మొగ్గలో లేని సౌరభం పువ్వులోకి ఎప్పుడొచ్చింది? ఎవరు పెట్టారు? మీరు కాదు, నేను కాదు, ఈశ్వరుడు. పువ్వు పిందె ఎలా అయింది? ఈశ్వరుడు చేశాడు. మొగ్గగా చెట్టును పట్టుకుంది, పువ్వుగా చెట్టును పట్టుకుంది. పువ్వు పిందె అయితే చెట్టును పట్టుకుంది, పిందె కాయ అయితే చెట్టును పట్టుకుంది. కాయ పండయింది. లోపలి గుజ్జంతా రసంగా ఎప్పుడు మారింది? పైన కాయ రంగు ఎప్పుడు మారింది? ఎప్పుడు, ఎందుకు చెట్టు నుంచి వదిలేసింది? పండిపోయాడు ఆయన జీవితంలో అంటారు. పట్టు విడుపు తెలియాలంటారు. పట్టు అంటే సాధన, విడుపు అంటే దాని చేత జ్ఞానము కలిగి శరీరము నుండి ఆత్మ విడివడి తాను ఆత్మగా అనుభవంలోకి వెళ్ళాలి.